సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2' సినిమా గురించి తాజా అప్డేట్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది. తెలుగు స్టార్ నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. బాలయ్య 10 నిమిషాలు నిడివిగల పవర్ఫుల్ కామియో రోల్లో నటించనున్నారు. ఈ పాత్రలో హై ఇంటెన్షన్ ఫైట్ సీక్వెన్స్తో పాటు రజనీకాంత్, శివరాజకుమార్తో కలిసి ఆల్ స్టార్ కాంబినేషన్ సీన్లో బాలయ్య మెరవనున్నారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు మాస్ ఎలివేషన్ మూమెంట్స్ ను అందించేలా రూపొందించారని తెలుస్తుంది. అయితే ఈ 10 నిమిషాల పాత్ర కోసం బాలయ్య ఏకంగా 22 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా సన్ పిక్చర్ ఈ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైనట్లు సమాచారం. అఖండ, వీరసింహారెడ్డి వంటి చిత్రాల్లో వరుస విజయాలు అందుకున్న బాలయ్య జైలర్ 2లో తన మాస్ మార్క్ను చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం కేరళలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. రజనీకాంత్ షూట్ లో చురుకుగా పాల్గొన్నారు. తాజాగా ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, మేర్నావా, శివరాజకుమార్, యోగి బాబు మరియు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలకృష్ణ, ఫహద్ ఫాజిల్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2026లో వేసవి విడుదల కోసం సిద్ధంగా ఉంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్ పతనం అవుతున్న సమయంలో అనూహ్యంగా నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ రూపంలో ఆయనకు మంచి కంబ్యాక్ అందించారు. రజనీకాంత్ కి సక్సెస్ ఇచ్చిన జైలర్ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా ఇప్పుడు రజనీకాంత్ కూడా జైలర్ సీక్వెల్ పై ఆసక్తి కనపరచడం, అందులో భాగంగానే షూటింగ్ ప్రారంభం కావడం అంతా చకచకా జరిగిపోయింది. ఇదలా ఉండగా ఇప్పుడు జైలర్ సినిమాలో వర్మ పాత్ర బాగా పాపులర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రజనీకాంత్, వర్మ పాత్రలో కనిపించిన వినాయకన్ మధ్య సన్నివేశాలు అత్యంత కీలకంగా మారాయి. విలన్ వర్మ పాత్రలో వినాయకన్ నటించిన తీరుకు విమర్శలు, ప్రశంసలు కూడా లభించాయి. అందుకే జైలర్ 2లో కూడా ఈయన ఉంటే బాగుంటుందని మేకర్స్ ఆలోచించారు. అందులో భాగంగానే కొన్ని నిమిషాల పాటు ఆయనకు చూపించబోతున్నారట. జైలర్ సినిమాలో వర్మ చనిపోయినట్లు చూపించారు కాబట్టి సీక్వెల్లో ఆయన పాత్ర ఉందేమో అని అందరూ అనుకున్నారు. కానీ నెల్సన్ దిలీప్ మాత్రం ఒక సీన్లో భాగంగా ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్లి మరీ వర్మను మరోసారి వెండి తెరపై జైలర్ 2 కోసం తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇక జైలర్ 2లో బాలయ్య కేవలం 10 నిమిషాలు మాత్రమే కనిపిస్తారట. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య కనిపించబోతున్నారట. అయితే ఈ క్యారెక్టర్ కేవలం సినిమా మొత్తానికి బాలయ్య 10 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. ఆ 10 నిమిషాలు ఆయన పాత్రకు బాగా వెయిట్ ఉంటుందని, ఈ సినిమా మరో మలుపు తిరగడానికి ఈయన పాత్రే కారణమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో బాలయ్య రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నాడు. ఏకంగా 22 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇక చిన్న సీన్ కోసం అంత తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి రజనీ బాలయ్య కాంబో ఎలా ఉంటుందో అని సినీ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.